లూకాసు వార్త 12:33. 32 కూడా చదువు. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమైనది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిల నిస్సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునండి. అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమె. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం, కాంటెక్స్ట్, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నారు. ఏమంటే, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. యేసుక్రీస్తు వారు శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు 12 మందిని ఏర్పరచుకున్నారు. వారిని ఉద్దేశించి చిన్న మంద, ఫియర్ నాట్ ఓ ఈ లిటిల్ ఫ్లాక్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. చిన్న మంద. లేఖనాలు ఏముందంటే, 2-3 కూడి ఉన్న చోట నేను ఉంటానని ప్రభు సెలవిచ్చారు. చిన్ని సంఘమైన, పెద్ద సంఘమైన, చిన్ని కుటుంబమైన 2-3 కూడి ఉన్న చోట ప్రార్థించుటకు, సహవాసం చేయడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి చేరి వచ్చినప్పుడు ప్రభు తప్పక వారి మధ్యన లేక మన మధ్యన ఉంటారు. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం గ్రహించ మీ తండ్రికి ఇష్టమైనది. ఎవరు తిరిగి జన్మిస్తారో, యేసుక్రీస్తు వారిని ప్రభువుగా అంగీకరిస్తారో వారికి దేవుని రాజ్యము ఇవ్వడానికి దేవునికి, తండ్రికి ఇష్టమటండి. ఇక్కడ శిష్యులను ఉద్దేశించున్నారు కాబట్టి మనము యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే, మీరు బహుగా ఫలించటం వలన శిష్యులై ఉంటారన్న వాక్యలో. దేవుని శిష్యులంగా మనం పిలువబడుతున్నామంటే అర్థం ఏంటంటే, మనం ఆత్మీయంగా ఫలిస్తూ ఉన్నప్పుడు మనల్ని శిష్యులంగా పిలుస్తారు. మనకు దేవుని రాజ్యం ఇవ్వడానికి తండ్రికి ఇష్టం. అంటే ఇంగ్లీష్లో హెవెన్లీ సిటిజన్స్ అని ఉంటుందండి. అపోస్తలుడైన పౌలు గారు రాస్తే ఏమన్నారంటే, మన పౌరసత్వము పరలోకమందు ఉన్నది. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. పరలోక పౌరులం. అందుకని భూమి మీద మనం జీవించినప్పటికీ కూడా లేఖనంలో ఏముందంటే, ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టాను. రక్షింపబడిన తర్వాత యేసుక్రీస్తు వారు మనలను ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టాను అని ఆల్రెడీ కూర్చుండబెట్టినట్టుగానే లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా పరలోక పౌరుడు. అపోస్తలుడైన పౌలు గారు పరలోక పౌరుడిగా ఎంచుకున్నాడు కాబట్టి సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాననే స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని అంటూ ఉన్నారంటే, వీళ్ళతోటి మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. కలిగిన వాటిని అంటే ఏమైతే మనకి కలిగి ఉన్నామో, లేక నాటి శిష్యులకి ఆజ్ఞాపించారు, కలిగినవి అమ్మేయండి, ధర్మము చేయండి. ధర్మము అనే దానికి బైబిల్లో ఉండదండి, ఆల్మ్స్ అంటారు. అంటే అక్కర గలవారికి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, అపొస్తలుల కార్యాల్లో ఆనాటి ఆది సంఘములో తమ స్థిరాస్తులను అమ్మి అక్కర గలవారికి పంచిపెట్టి అని ఉంది. ఈనాడు మనము అంతగా మనకి ఆస్తులు అలాంటివి ఉండవు కాబట్టి, అమ్మేటంత అక్కరేం లేదు కాబట్టి, మనకు కలిగిన వాటితో అక్కర గల వారికి మనము సహాయం చేయొచ్చు అనేదానికి సాదృశ్యం ఉందండి. ధర్మము చేయుడి. కొన్నిళ్ళతో కూడా లేఖనాలు మనం పరిశీలిస్తే కనుక, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు
దేవుని సమగ్రము జ్ఞాపకార్థముగా చేరినవి అనుంది. ధర్మకార్యాలు విశ్వాస జీవితంలో విశ్వాసం కలిగి ఉండటమే కాదు, ఆరాధించడమే కాదు, మందిరానికి వెళ్ళడమే కాదు, కానుకలు ఇవ్వడమే కాదండి. ఎక్స్ట్రా మనం చేయవలసింది ఏంటంటే ధర్మము చేయుడి. అందుకని ఉపకారమును ధర్మమును చేయ మరువకూడదు వాక్యంలో. కనుక కొర్నేలి గారి యొక్క ధర్మకార్యాలు, ప్రార్థనలతో పాటు ధర్మకార్యాలు కూడా వెళ్తూ ఉండేవి. ప్రజలకు బహుగా ధర్మం చేసేవాడటండి. బహుధర్మం చేయవాడన్నది వాక్యంలో. మనం బహుగా ధర్మం చేయక్కర్లేదు, కానీ మనకు కలిగిన దాంట్లో ఆయా సమయాల్లో దేవుడిచ్చిన తరుణంలో చెయ్యాలని అంటూ ఏమన్నారంటే, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. ఇవాళ మన వాక్యాంశం ఏంటంటేనండి, పరలోక ధనము. ఇక్కడ వాక్యంలో ఏముందంటే, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునడి. పరలోకములో అక్షయమైన ధనమును సంపాదించుకునడి అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. క్షయమైనది, అక్షయమైనది. భూమి మీద ఉన్నటువంటి ఈ ధనము క్షయమైపోద్ది. పరలోకమందు సమకూర్చుకునే ధనము అక్షయమైనది. పాతగిలని సంచులు. ఈ లోకములో సంచుల్లో డబ్బు దాస్తే సంచులు పాతగిలిపోతాయి, చిమ్మెట తుప్పు కూడా తినేస్తుంది. అందుకని క్రింద రాయించాడండి, అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. దొంగలరు, అంతేకాదు చిమ్మెట కూడా తినివేదని ఉందని వాక్యంలో. మీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే మీ హృదయము ఉండును. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇహ సంబంధమైన ధనం గురించి మాట్లాడుతూ ఉన్నారు, పర సంబంధమైన ధనం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కనుక భూమి మీద కూడా మనం ధనము సమకూర్చుకోవాలి, కావాల్సినంత. పరలోకంలో అంతకంటే ఎక్కువగా సమకూర్చుకోవాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. అసలు సమకూర్చుకొనవద్దు అంటే మనకు తింటాక తేడా కూడా ఉండదు. ఇది మనము జ్ఞానయుక్తంగా ఆలోచించాలి. కనుక మన దృష్టి మాత్రము పర సంబంధమైన ధనం మీద ఉండాలి, ఏ సంబంధమైన ధనం మీద కాకుండా. అందుకని ఇదే లేఖనంలో రాయించారండి మనం చదివిన వాక్యంలో, ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అని విచారింపకుడి అని చెప్తున్నారు. అంటే మన దృష్టి. ఇంకొక మాట ఏమన్నారంటే, రేపటి గురించి చింతించకుడి అని కూడా ఉందండి. సో ఈ రాత్రి పరలోక ధనం మీద మన దృష్టి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. భూ సంబంధమైన ధనం మీద కాకుండా పరలోక సంబంధమైన ధనం మీద, అక్షయమైన ధనం మీద విశ్వాసులమైన మన దృష్టి, గురి కలిగి ఉండాలని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఈ రాత్రి మనము మన హృదయాలలో నిశ్చయం చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. అక్కడి నుంచి మన దృష్టి భూ సంబంధమైన వాటి మీద కాకుండా పర సంబంధమైన ధనం మీద ఉండేలాగున మన దృష్టి, మన హృదయాన్ని కేంద్రీకరించుకోవాలి. ఈ లోకస్తులు ఏమంటూ ఉంటారంటేనండి, ఎక్కువ సంపాదించుకోండి, ఎక్కువ దాచుకోండి, భద్రంగా ఉండండి అని లోకస్తులు చెప్తుంటారు, లోకం చెప్తుంటుంది. ఎక్కువ సంపాదించండి, ఎక్కువ దాచుకోండి, భద్రంగా ఉండండి. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, దేవుని యందు నమ్మిక ఉంచండి, దేవుని యందు నమ్మిక ఉంచండి, బేదలకు ఇవ్వండి. అంతేకాదు ఏమన్నారంటే, దేవుని మీద గురి కలిగి జీవించండి, నిత్యత్వం కొరకు సంపాదించుకోండి అంటూ ఉన్నారు యేసుక్రీస్తు వారు. అక్షయమైన ధనం మీద మనసుంచండి అంటూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఈ భూ సంబంధమైన ధనము అశాశ్వతమైనది, తాత్కాలికమైనది, టెంపరరీ ట్రెజర్స్. ఎంత సంపాదించినప్పటికి కూడా మనం సంపాదించినది టెంపరరీ. అందుకని సామెతల గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం ఉందంటే,
రెక్కలు కొట్టుకుని ఎగిరిపోద్దటండి మనం ఎంత సంపాదించినా సర్టెన్ టైం. సామెతల గ్రంథం 23 ఉంది. రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్దంట. ఇంకేముందంటే ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. డబ్బు ఆస్తి మన ప్రాణాన్ని కాపాడలేదు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే అక్షయమైన ధనం మీద మీరు దృష్టి ఉంచండి, సంపాదించుకోండి అంటూ ఉన్నారు. వాక్యంలో మాట ఉందండి, వెదజల్లి విస్తరించిన వారు కలరు. ఇతరులకు దాన ధర్మాలు చేయడం అంటే మనల్ని బేకారులుగా పేదవారిగా చేయదు. వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసము కలిగిన మనము వెదజల్లితే దేవుడు మనలను విస్తరింపచేస్తాడటండి, విస్తారముగా దయచేస్తాడంట. అది మనకు ఎప్పుడైతే పేదలకు, బేదలకు, ఇతరులకు మనం సహాయపడుతూ ఉంటామో అది మనకు నష్టం కాదు. అది పరలోకంలో మనం ధనము సమకూర్చుకోవడం అనమాట అండి. అంతేకాదు పరలోక ధనము శాశ్వతమైనది, భూ సంబంధమైన ధనము అశాశ్వతమైనది. కనుక ప్రతి దినము కూడా మన దృష్టి, మన ప్రార్థనలు పరసంబంధమైన వాటి మీద ఉండాలని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే మీ ధనం ఎక్కడుండునో మీ హృదయము అక్కడనే ఉండును. కొంతమంది ఎప్పుడూ కూడా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. పర్స్ చేయడం, లెక్క పెట్టుకోవడం, అకౌంట్ బ్యాలెన్స్లు చెక్ చేసుకోవడం, అకౌంట్ పుస్తకాలు పెట్టుకెళ్ళి ప్రింట్లు వేయించుకోవడం, ఇవే. కానీ వీటి మీద మన దృష్టి ఉండకూడదు. అందుకనే మనకి చదివిన వాక్యం ఉందండి, మీ ధనం ఎక్కడ ఉండునో ఎక్కడనే మీ హృదయము ఉండును. కనుక మన హృదయము దేవుని వాక్యం మీద ఉండదు, ప్రార్థన మీద ఉండదు, దేవుని రాజ్యం కొరకు, దేవుని రాకడ కొరకు ఉండదు, డబ్బు మీదే మన హృదయం ఉంటుంది. కాబట్టి మనము వీలు కలిగిన కొలది కూడా బేదలకు, అక్కరగల వారికి మనకున్న స్తోమతలో సహాయపడుతూ ఉంటే మన యొక్క గురి ప్రభు వైపు తిరుగుతుందండి, పర సంబంధమైన ధనం మీదకి. కనుక ఈ రాత్రి ప్రభు మాట్లాడే విషయం ఏంటంటే మన హృదయాలను అక్షయమైన ధనం మీద నుంచి క్షయమైన ధనం మీద నుంచి అక్షయ ధనం మీదకి మార్చుకోవాలని వాక్యం తెలియజేస్తుంది. ఇటర్నల్ రిచెస్, హెవెన్లీ రిచెస్, పరసంబంధమైన ధనం మీద మనము గురి కలిగి ఉండాలి. కనుక ఈ రాత్రి ఈ పరసంబంధమైన ధనము అంటే, పరలోకపు ధనం అంటే కొన్ని విషయాలు మనం చూస్తే కనుక, మొదటి విషయము డబ్బే కాదండి. మొదటి విషయం ఏంటంటే మన జీవితంలో రక్షింపబడిన తర్వాత కొన్ని ఆత్మలను రక్షించడం, సంపాదించడం, అది పరసంబంధమైన ధనముగా దేవుడు పరిగణిస్తారు. డబ్బు మనం ఖర్చు పెట్టవచ్చు, బేదలకు ఇవ్వచ్చు. కానీ మొదటిది ఏంటంటే, మొదటి పరసంబంధమైన ధనము ఏంటంటే ఆత్మలను రక్షించడం, సంపాదించడం. సమరయ స్త్రీ కుండను విడిచిపెట్టిన తర్వాత ఊరిలోనికి వెళ్ళింది, చిన్న సాక్షి చెప్పింది. ఊరి వారందరూ కూడా విశ్వసించారటండి. అంటే ఫస్ట్ టెస్ట్ మనకే, మొదటి సాక్ష్యానికే ఊరిలో అనేకులు విశ్వసించారు. మరి మనము ఎంతమందిని సంపాదిస్తున్నాం? మనకి పరలోకంలో ధనము కావాలంటే, అక్షయమైన ధనము కావాలంటే, దేవుడిచ్చే ధన సమృద్ధి కావాలంటే మనము కూడా ప్రతిదినము రక్షణ సువార్త ప్రకటించాలి. ఆత్మల కొరకైన భారము కలిగి ఉండాలి. ఒక ఆత్మను రక్షిస్తే పరలోకంలో గొప్ప సంతోషం అంటే, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకంలో గొప్ప సంతోషం కలుగునుంది. కనుక ఈ దినం నుంచి మనము పరలోక సంబంధమైన ధనాన్ని సంపాదించడానికి, అక్షయమైన ధనమును సంపాదించడానికి, చిమ్మిట తుప్పు తినివేయని ధనము సంపాదించడానికి ప్రయాసపడదాం. కనుక
అందులో భాగంగా మొదటి పనేంటంటే, మనము ఎవరో ఒకళ్ళకి సువార్త ప్రకటించాలి ప్రతిదినము. ప్రతిదినం ప్రార్థన చేసుకొని, ప్రార్థనాపూర్వకంగా సువార్త ప్రకటించాలి. ఆత్మలను సంపాదించాలి. అప్పుడు పరలోకములో మనకు ధనము కలుగుతుందండి. అంతేకాదు, రెండవదేంటంటే, పరలోక ధనం అంటే, ప్రతిదినం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ద్వారా కొంతమంది ఆశీర్వదించబడుతూ ఉంటారు. మన ప్రార్థనను బట్టి, మన యొక్క సాక్ష్యాన్ని బట్టి, మన యొక్క వాక్య పరిచయను బట్టి, మనం ఏదో చేసిన ఉపదేశాన్ని బట్టి కొంతమంది దీవించబడుతూ ఉంటారు. వెనుకకు వెళ్ళిపోయిన వాళ్ళు మరలా తిరిగి ప్రభువులో కట్టబడుతూ ఉంటారు. వాళ్ళని కూడా పరలోక ధనము అంటారు. వాళ్ళు కూడా మన ఖాతాలోకి వచ్చేస్తారు. మనం ప్రార్థన చేస్తుంటాం కదండీ! వాళ్ళు ఎవరైతే మన ద్వారా ఆత్మీయంగా ఆశీర్వదించబడతారో, విశ్వాస సంబంధంగా ఎదుగుతూ ఉంటారో, అది కూడా మనకి పరలోక ధనముగా ఎంచబడుతుంది. మూడవది ఏంటంటేనండి, దేవుని రాజ్య పరిచర్యకు మనము సహాయపడుతూ ఉండాలి. ఏదో విధంగా దేవుని రాజ్య పరిచర్యకు, దేవుని రాజ్య వ్యాప్తికి, సువార్త పరిచర్యకి మనము ఏదో విధంగా సహాయపడాలి. ఎలాగూ? డబ్బుతో మనము సహాయపడవచ్చు. సువార్త టీంతో మనం వెళ్ళొచ్చు. కరపత్రికలు పంచిపెట్టవచ్చు. సువార్త టీము, సువార్త పరిచర్య చేసే వాళ్ళకి మనం టిఫినో భోజనము ఏర్పాటు చేయొచ్చు. సువార్త పరిచర్య చేసే వాళ్ళకి ఏదో ఒక కన్వేయన్స్ మనం ఏర్పాటు చేయొచ్చు. ఆ విధంగా మనము దేవుని రాజ్య వ్యాప్తికి సహాయపడగలం. అది కూడా పరలోక ధనముగా ఎంచబడుతుందండి. పరలోకంలో ఆ విధంగా ధనం సమకూర్చుకోవచ్చు మనం. అక్షయమైన ధనాన్ని పరలోకంలో సంపాదించుకోవచ్చు. ఇది మూడవది. నాలుగవది ఏంటంటేనండి, మనము కొంతమంది కొన్ని త్యాగాలు చేస్తూ ఉంటారు దేవుని రాజ్య పని కొరకు. సింపుల్గా త్యాగం అంటే సాక్రిఫైస్. ఎలాగంటే, కొన్నిసార్లు సెలవు లేకపోయినప్పుడు కూడా వాళ్ళు మరి శాలరీ కటింగ్ తోటి సెలవు పెట్టుకుంటూ ఉంటారు. అలాగ త్యాగం చేసి సువార్త పరిచర్యలో సహాయపడుతుంటారు. సేవకులకు, సువార్త పరిచర్యకులకు, వాక్య పరిచర్యకు సహాయపడుతూ ఉంటారు. అది కూడా పరలోక ధనముగా ఎంచబడుతుంది. లేఖనాలు ఇంక మాట ఉందండి, తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. అంటే ఆయా సమయాల్లో దేవుని సేవకులకు, సువార్త పరిచారకులకు అవకాశం దొరికినప్పుడు మనము మన ఇంటి దగ్గర భోజనము పెట్టామనుకోండి, మన డబ్బు వెచ్చించి, సమయాన్ని వెచ్చించి, సెలవు పెట్టుకొని, అదే కూడా పరలోక ధనముగా దేవుడు మనకి సిద్ధపరుస్తారు. ఫైనల్గా ఏంటంటేనండి, మనము మన ఇంటి వారితో కూడా కొంతమందిని మందిరంలోకి ఆహ్వానించి, మన బంధువులను వాళ్ళకి సువార్త వినిపించినప్పుడు మనకి పరలోకంలో ధనము దేవుడు సమకూరుస్తాడు. బహుమానం కలుగుతుందండి. అంటే మన బంధువులకు రక్షణ వార్త వినిపిస్తే వాళ్ళు రక్షణలోకి వస్తారు. ఆ విధంగా మనము పరలోక ధనాన్ని సంపాదించగలం. ఫైనల్గా దేవుని మందిర పరిచర్యకు మనము ఏది ఇచ్చినప్పటికి కూడా, అది దశమ భాగమే కానీ, కానుకే కానీ, కృతజ్ఞతార్పణే కానీ, స్పెషల్ గిఫ్టే కానీ, స్పెషల్ ఆఫరింగే కానీ, ప్రభువు నామంలో మనం చేస్తే మన స్తోమత కొలది, సామర్థ్యం కొలది అని ఉంటుంది వాక్యంలో. దేవుని పరిచర్యకు, మందిరానికి మనం ఇచ్చినప్పుడు, అది కూడా ఎలాగివ్వాలంటే, కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. ఇచ్చినప్పుడు అది పరలోకపు లెక్కలో రాసుకుంటారు. వాక్యంలో ఉందండి, ఆయన నామను బట్టి చేసిన దానికి మరచుకు దేవుడు అన్యాయస్తుడు కాడు. 10 రూపాయలు కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటారు, రూపాయి కూడా లెక్కలోకి. ఆనాడు పేదరాలు 2 కాసులు కానుకలు పెట్టెలు వేస్తే యేసుక్రీస్తు వారు అన్నారు, జీవనాధారం అంతా కూడా వేసేస్తుంది అన్నారు. ఆ విధంగా మనము పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోగలం. మనం ఇచ్చే డబ్బులతోనే కాదండి, మనము మన త్యాగాన్ని బట్టి, మన సమయాన్ని వెచ్చించడం ద్వారా, మనం సమయాన్ని వెచ్చించినప్పుడు కూడా పరలోకంలో ధనము సమకూర్చుకోవచ్చు. మన కుటుంబంతో దేవుని సేవించడానికి, నియామక కూడికలకి,
స్పెషల్ మీటింగ్స్కి, కాటేజ్ మీటింగ్స్కి, ఆదివారం ఆరాధనకి కుటుంబంతో మనం వెళ్ళి సమయాన్ని వెచ్చించి దేవుని ఆరాధించడానికి ప్రయాసపడుతున్నప్పుడు పరలోక మందు మనకి ధనము విస్తరిస్తుంది. అది అక్షయమైన ధనము. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, భూమి మీద మీకు ధనము సమకూర్చుకొనకూడి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, ఇద్దరు అన్నదమ్ములకి ఒక తండ్రి చెరో 20 లక్షలు ఇచ్చారు. ఆయనకు అన్నయ్యకు ఒక 20 లక్షలు, తమ్ముడికి ఒక 20 లక్షలు. అన్నయ్య ఏమో ఇంట్లో దాచిపెట్టుకున్నాడు 20 లక్షలు కూడా, అవసరం ఉన్నప్పుడు వాడదాంలే అని. తమ్ముడు పిల్లల చదువు కొరకు 20 లక్షలు ఖర్చు పెట్టాడు. ఒకరోజు వీళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇల్లు కాలిపోయింది. అన్నయ్య దాచిన 20 లక్షలు కూడా ఖర్చు అయిపోయింది. కానీ ఈయన చదువుకు ఖర్చు పెట్టాడు కాబట్టి అది వృధా కాలేదు. నలుగురికి ఉద్యోగాలు వచ్చేసినాయి. నలుగురు కూడా ప్రతి నెల వేలు సంపాదించారు. అదొక ఎగ్జాంపుల్ అన్నమాట అండి. మనము కూడా సామెతల గ్రంథం 22:5లో చదివిన ప్రకారం 23:5లో ధనం మీద మనం దృష్టి ఉంచుతున్నట్టండి, అది రెక్కలు కట్టుకుని వెళ్ళిపోద్దంట. ఇది క్షయమైన ధనము. దొంగలన్నా పట్టుకుపోతారు, రెక్కలు కట్టుకుని వెళ్ళిపోద్ది, చిమ్మిటన్నా తుప్పన్నా తినేస్తుంది. కనుక ఈ రాత్రి ప్రభు మనకి సెలవిచ్చే మాట అంటే, క్షయమైన ఈ ధనం మీద మనము ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంచకూడదు. అక్షయమైన సంబంధమైన ధనం మీద మనం మనసు ఇచ్చినప్పుడు దేవుడు పరలోకమందు మనకు ధనమే కదండి, భూమి మీద ఎలా ధనమిస్తాడంటే, సొలొమోను గారు ప్రార్థించారు, ప్రభువా నాకు రాజ్యాలు జయించడం కాదు, వెండి కాదు, బంగారం కాదు, ఏది కాదు, ప్రజలను పరిపాలించడానికి జ్ఞానము దయచేయండి ప్రభువా అని అడిగితే, అడగకపోయినప్పుడు కూడా దేవుడు అష్టైశ్వర్యాలన్నీ ఇచ్చేశారు. మన జీవితాల్లో కూడా పరలోకమందున్న ధనం మీద మన గురి నిలిపినప్పుడు క్రీస్తు నందు మహిమలో మన ప్రతి అవసరము తీర్చుతారు. అప్పులు చేయక్కర్లేదు. వాక్యం ఏముందంటే, కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉంటే నేర్చుకుని. అప్పులు ఎందుకు చేయాలి? ఒక పాస్టర్ గారినే భోజనాన్ని పిలిచాము, మన దగ్గర సరిగ్గా డబ్బులు లేవు, అప్పు చేయక్కర్లేదు. ఆ కలిగిన దాన్ని మనము సరిపెట్టి పాస్టర్ గారు పెడితే దేవుడు దృష్టిస్తారు దాన్ని. పాస్టర్ గారు ఒకవేళ ఒకటి చికెనేనా, వైట్ రైసా, సాంబారా అని అనుకున్నా కానీ మనం పెట్టిన ఆ కొద్ది భోజనము దేవుడు ప్రియముగా ఇస్తారు. మన ఇంటిని సమృద్ధితో నింపుతారు. ఆనాడు పేద విధవరాలు కూడా మొదటి ఇమ్మన్నప్పుడు మొదటి అప్పం ఇచ్చేసింది. కరువు కాలం అంతా ఆమె ఇంటి వారందరూ కూడా సమృద్ధిగా భోంచేస్తారు. కనుక దేవుడు మనలను అట్టి రీతిగా దీవించాలని రాత్రి పరలోకమందున్న ధనము మీద మనకు దృష్టి నిలిపి పరలోకములో ధనము సమకూర్చుకోవాలని, ఎప్పుడైతే మన గురి పరలోక సంబంధమైన ధనం మీద, అక్షయమైన ధనం మీద గురి నిలుపుతామో, సొలొమోనును దీవించినట్లుగా మనల్ని కూడా అడగకుండానే, ప్రాధేయపడకుండానే దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తారు. అందుకనే అలాంటి వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, క్రీస్తు చేసినంత మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునుగాక. ఈ రాత్రి మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను దీవించి మన గురి పరలోక సంబంధం ధనం మీద ఉండేలాగా చేసి, భూ సంబంధమైన వాటి మీద కాకుండా పర సంబంధమైన వాటి మీద ఉంచినప్పుడు దేవుడిని ఆస్వాదించి మనలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.